ఈరోజు మనం రవా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పులిహోర మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రవా పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, పల్లీలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, బెల్లం చిన్న ముక్క, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పసుపు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. రవా పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వను మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఇలా ఫ్రై అయ్యాక అందులో 2 కప్పుల వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచాలి. రవ్వలో ఇలా వాటర్ ఎగిరిపోయాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, పల్లీలు, ఇంగువ, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పోపులో చింతపండు రసం, ఉప్పు, బెల్లం వేసుకొని కలుపుకోవాలి. చింతపండు రసం ఇలా దగ్గరకు అయ్యాక అందులో కొత్తిమీర, ఉడికించుకున్న రవ్వ వేసుకొని 1 నిమిషం వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రవా పులిహోర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.